డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో 2025-2026 మొదటి బ్యాచ్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ రామచంద్రం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్ మోహన్ రాజు, జియాలజీ సీనియర్ ఫ్యాకల్టీ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, యూనివర్సిటీ రిజిస్టర్ వి రామచంద్రం మాట్లాడుతూ బీఎస్సీ బీటెక్ 2025-2026 మొదటి బ్యాచ్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఫ్యాకల్టీతో కలిసి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీతో సబ్జెక్టుల ప్రాధాన్యత, ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. భవిష్యత్తులో అన్ని వసతులతో కూడిన గొప్ప ఇన్స్టిట్యూషన్ గా రూపుదిద్దుకుంటుందని వివరించారు. జిల్లాలో ఉన్న అన్ని కంపెనీలు, కార్పొరేట్ సహకారం తీసుకొని అన్ని ఇండస్ట్రీస్ కు విద్యార్థులను ఎక్స్పోజర్ విజిట్స్ కి తీసుకువస్తామని, విద్యార్థులకు మంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజ్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని, ఆ స్థాయిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Moreover, I would like to convey one message to all the students and parents that attendance is mandatory. That is minimum of 80% is mandatory due. So the attendance. Mallikarjun sir speech and he is going to help us. He is going to be there with us. And sir annattu one expert member for UPSC, Union Public Service Commission, in the area of mines and geology, is also going to be office staff also who are relentlessly working, for the benefit of the students, that serving the best of the Dr. Manmohan Singh, Earth Sciences University of Telangana, first batch students, the parents to saha, faculty అందరితో కలిసి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన గౌరవ రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ జియాలజీ, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు అందరూ అడ్రస్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది యూనివర్సిటీకి. స్టూడెంట్స్ కూడా చాలా స్ఫూర్తితో విన్నారు. అండ్ ఇది ఒక పెద్ద గొప్ప ఇన్స్టిట్యూషన్ది ఇది మొదలవుతుందని నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన కంపెనీస్, ఇక్కడ ఉన్న కార్పొరేట్స్ అందరితో కూడా సౌకర్యం తీసుకుంటూ మన ఈ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ విజిట్స్ చేద్దాం అని మా ఉద్దేశం. సో దట్ ఇక్కడ చదివిన పిల్లలకి ప్రపంచంలోనే అతి గొప్ప పేరు రావాలి. ఈ మైనింగ్ కాలేజ్ ఎంత గొప్ప పేరు ఉందో దానికంటే అతి గొప్ప పేరు మన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రావాలని ఓరియంటేషన్ ప్రోగ్రామ్తో ఇది మొదలైంది. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, బీఎస్సీ జియాలజీ, అదే రకంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో వివిధ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి వాళ్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అందులో గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడము, వారు మంచి సందేశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే వారు ఐఐటి ఈ ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి వారికి రియల్ ఎక్స్పీరియన్స్ అన్నది వారికి ఉంది. వారి ద్వారా పిల్లలకు మంచి ఈ ఒక మెసేజ్ అనేటువంటిది వెళ్ళింది. వారు రియల్గా పిల్లలు ఎట్లా ఉండాలి, ఏ రకంగా రేపు జీవితంలో సెటిల్ కావాలి అన్న దాని మీద కలెక్టర్ గారు చాలా 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 ఎక్స్పీరియన్స్డ్గా వారి పర్సనల్ లైఫ్తోని ముడిపెట్టి ఎట్లా డెవలప్ కావాలి, ఎట్లా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత లైఫ్లో ఎలాంటి వాటికి మీరు లొంగకూడదు, ఈ అనేక రకాలైనటువంటి ఈ ఏంటి మిగతా కార్యక్రమాల సైటు పోవద్దు, మీరు ఓన్లీ
అకాడమిక్స్ మాత్రమే నేర్చుకోండి, మంచి లైఫ్లో సెటిల్ కావడానికి మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి మంచి ఉపన్యాసాన్ని మన కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. జియాలజీ సీనియర్ ప్రొఫెసర్, ఆయన జియాలజీలో దాదాపు 40 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి సారు, వారు రియల్గా జియాలజిస్ట్ల యొక్క అవసరం ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ప్రత్యేకంగా మన జిల్లాలో ఎట్లా ఒక అవసరం ఉంది దాని మీద వారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. ఫ్యూచర్లో వారి నుంచి మనకు ఎక్కువ సేవలు యూనివర్సిటీకి అందుతాయి. అదే రకంగా మన్మోహన్ సింగ్ సైన్సెస్ యూనివర్సిటీకి ఓఎస్డీగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజు గారు కూడా ఈ యూనివర్సిటీ గురించి రేయింబవళ్ళు అతను కష్టపడతా ఉన్నాడు. కష్టపడి ఈ యూనివర్సిటీని నిలబెట్టాలన్నటువంటి తాపత్రయంతో ఇక్కడ ఏదైతే మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి కోరిక మేరకు ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇలా కోర్సులో అత్యధికంగా పిల్లలంతా కూడా అడ్మిషన్ తీసుకొని మొత్తం నిండిపోయారు. కాబట్టి ఏంటంటే వీళ్ళంతా కూడా రేపు మంచి ఫ్యూచర్ తోని మంచి యూనివర్సిటీకి మంచి పేరు, వారి పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ వీళ్ళందరూ కూడా ఈ పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కు, తర్వాత ఇక్కడ టీచర్స్ కు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తామని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.